ఈరోజు ఇక్కడ చూశారు రెన్యూ సంస్థ చైర్మన్. రియల్ ఐఎమ్ అప్రిషియేటింగ్ సిన్హాజీ. His industrial journey is very, very inspiring. I know his father. Yashwant Sinhaji was a Union Finance Minister during Vajpayee period. I was the Chief Minister. I had a very good equation with him. But now if you see here, within short time, 15 years, he has done a miracle. Growing sector you have identified, and also this is the future. Money is not the criteria, is not the constraint. You are having leadership, money will come, investment will come, profits will come, employment will be generated. That is the model you have produced. I am proud of you. Country is proud of you by doing all these things. ఈ ఏ ప్రాంతానికి వెళ్ళండి ప్రపంచంలో అభివృద్ధి అంటే తలసరి ఆదాయం, ఉపాధి ఉండాలి. తలసరి ఆదాయం ఎక్కువ రావాలంటే విద్యుత్ శక్తి కూడా వినియోగించాలి. అదే సమయంలో నాకు కూడా అనుభవం ఉంది. 30 ఏళ్లుగా చూశాను. ముఖ్యమంత్రిగా అయినప్పటి నుంచి అంత అనుభవం కూడా రాజకీయాల్లో చూశాను. నేను చూసినప్పుడు అభివృద్ధి అనేది శ్రద్ధ పెట్టి చేస్తే ఏదైనా సాధ్యం. మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందించాలి. 2024 ఎన్నికల కంటే ముందు 1924 ఏం జరిగిందో ఈ రాష్ట్రంలో మీరు చూశారు. విధ్వంసం, ఎక్కడ చూసినా అభివృద్ధి ఆగిపోవడం, అనేక సమస్యలు వచ్చాయి. ఆ రోజు నేను మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరం కలిసి ఆలోచించాం. ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలి, పూర్వ వైభవం తేవాలి, కలిసి పోటీ చేయాలని నిర్ణయించి ఆ రోజు కలిసి పోటీ చేస్తే ఆ రోజు మేము ఇచ్చిన హామీ ఒకటే, సంక్షేమం ఇస్తాం, అభివృద్ధి చేస్తాం, సుపరిపాలన తెస్తామని చెప్పాం. మీరు నమ్మారు. ఈ అనకాపల్లి జిల్లాలో కానీ విశాఖపట్నంలో కానీ అన్ని సీట్లు ఎన్డీఏ అభ్యర్థుల్ని గెలిపించారంటే అది మీరు చూపించిన చొరవ. ఆ రోజు మేము ఇద్దరమే కాకుండా ఈ దేశానికి సరైన నాయకత్వం నరేంద్ర మోడీ గారిని నమ్మాం. ముగ్గురం కలిసి ఎన్డీఏ ఫామ్ చేశాం. దాని ఫలితమే ఈరోజు మీరు చూస్తే రాష్ట్రంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. సిఐ పార్ట్నర్షిప్లో ఎనర్జీ, రెన్యూ ఎనర్జీ రాష్ట్రంలో మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు సిన్హా గారు ఇక్కడ ఉన్నారు. 82,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చారు. మీరందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. ఎందుకు నేను చెప్తున్నానంటే నీతి నిజాయితీతో వ్యాపారం చేస్తున్నాడు. ఒక పద్ధతి ప్రకారం వ్యాపారం చేశాడు. ఒక ఎంపైర్ని క్రియేట్ చేయగలుగుతున్నాడు. ఆయన మన ఒక్క రాష్ట్రంలోనే 82,000 కోట్ల రూపాయలు ఈ యొక్క గ్రీన్ ఎనర్జీలో ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చాడు. ఇప్పటికీ 777 మెగావాట్లు విండు, సోలార్ అనంతపూర్ జిల్లాలో పెట్టే పరిస్థితికి వచ్చారు. మళ్ళీ అనంతపూర్, కర్నూలు రెంటుల్లో కూడా 10,370 కోట్ల రూపాయలు తొందరలోనే పనులు ప్రారంభిస్తారు. అంటే రెండు ప్రాంతాల్లో ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు, అక్కడ మాత్రం సోలార్ విండ్తో
పవర్ జనరేట్ చేస్తున్నారు. రాంబలిలో పెట్టిన రెన్యూ సంస్థ చేస్తున్న సోలార్ ఇంగాట్ వేఫర్ ఉత్పత్తితో విదేశాలపైన మనం ఆధారపడే పరిస్థితి పోతుంది. ఇదే ప్రధానమంత్రి మోడీజీ గారి యొక్క ఆత్మ నిర్భర్ భారత్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒకటే ఆలోచించాను. ఈరోజు మీకు అందరికీ తెలిసి దేశంలో పవర్ సెక్టర్ రిఫార్మ్స్ని ప్రారంభించింది తెలుగుదేశం పార్టీ. 2000లోనే దీన్ని ప్రారంభించాం. ఈరోజు మీరు చూస్తే నేను చాలాసార్లు మీకు ఒక మాట చెప్పాను. రాబోయే రోజుల్లో కరెంటు ఛార్జీలు పెంచనని ఎన్నికల సమయంలో చెప్పాను. చెప్పిన మాట నిలబెట్టుకుంటున్నానా లేదా మీరు ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. గత 5 సంవత్సరాలు 1924 విద్యుత్ రంగం కుప్పగూలిపోయింది. పీపీఏలు రద్దు చేశారు. నిర్వహణ లోపం, తప్పుడు నిర్ణయాలు, అధిక ధరకు కరెంటు కొనడం, ఇంకో పక్క ఎక్కడ చూసినా అవినీతి. ఇలాంటి అనాలోచిత నిర్ణయాల వల్ల కరెంటు వాడుకోకుండా ఉచితంగా సోలార్ వల్ల కరెంటు వస్తే దాన్ని వాడుకోకుండా క్యాపిటల్ కాస్ట్ మీద 9,000 కోట్ల రూపాయలు చెల్లించే పరిస్థితికి వచ్చారు. ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారు. అంతేకాకుండా ఈరోజు 1924లో విద్యుత్ సంస్థలపైన 1,12,000 కోట్ల రూపాయలు భారం మోపారు. 9 సార్లు కరెంటు ఛార్జీలు పెంచారు. మీ మీద 32,000 కోట్ల రూపాయలు భారం వేసే పరిస్థితికి వచ్చారు. నేను 2024లో వస్తానే ఆలోచించాను. మనం చేయాల్సింది తక్కువ ఖర్చుతో కరెంటు ఉత్పత్తి చేయాలి. ఏమేం మార్గాలు ఉన్నాయని ఆలోచించాను. దీనికి గ్రీన్ ఎనర్జీ ఒక మార్గం. అందుకే కేంద్రం 500 గిగావాట్లు కరెంటు ఉత్పత్తి చేయాలని గ్రీన్ ఎనర్జీలో లక్ష్యంగా పెట్టుకుంటే మనం 160 గిగావాట్లు రెన్యూబుల్ ఎనర్జీకి ముందుకు పోతున్నాం. దీనివల్ల 10 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయి. 7,50,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. 22 నెలలు 117 ప్రాజెక్టులు క్లియర్ చేశాం. 5,95,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. 4,76,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఇప్పటికీ 160 గిగావాట్లు 90 గిగావాట్లు శాంక్షన్ కూడా ఇచ్చాం. ఎంవీలు కూడా చేశాం. మొన్నే విశాఖపట్నంలో మోడీ గారు శంకుస్థాపన చేశారు. ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ 1,85,000 కోట్లు ఖర్చు పెట్టబోతున్నారు. రాబోయే సంవత్సరం పనులు కూడా ప్రారంభిస్తారు. నేను ఒకటే ఆలోచిస్తున్నాను. ఈరోజు ఎక్కడికక్కడ వాహనాలన్నీ కూడా ఎలక్ట్రికల్ వాహనాలు రావాలని, దీనివల్ల పొల్యూషన్ కంట్రోల్ అవుతుంది. తొందరలోనే ఏపీఎస్ఆర్టీసీ 1050 బస్సులు ఈవీ వెహికల్స్ తీసుకొస్తున్నాం. 1000 పైన ఛార్జింగ్ స్టేషన్లు పెట్టాం. ఇంకో తొందరలో 444 వస్తాయి. రాబోయే 3 సంవత్సరాల్లో 5,000 ఛార్జింగ్ స్టేషన్లు వచ్చి మొత్తం రాబోయే రోజుల్లో అన్ని ఆర్టీసీ బస్సులన్నీ కూడా ఎలక్ట్రికల్ బస్సులే వస్తాయి. మీరందరూ సహకరిస్తే ఆర్టీసీ బస్సులన్నీ కూడా ఏసీ బస్సులు పెట్టి పేదవాళ్ళు కూడా తిరగడానికి ప్రయాణ సౌకర్యం కల్పిస్తాం. అంటే డబ్బులుండేవాళ్ళు ఏసీలో తిరగడం కాదు, మా పేదవాడు కూడా దర్జాగా బయటకు వస్తే గౌరవంగా ఉండే పరిస్థితి తీసుకురావాలనేది నా కోరిక. కాకినాడలో అతిపెద్ద గ్రీన్ అమోనియా ఉత్పత్తి కోసం ఏఎం గ్రీన్కో ముందుకు వస్తూ ఉంది. ఇప్పటికే అగ్రిమెంట్లు కూడా చేసుకున్నారు.
నా ఆలోచన ఒకటే మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా. రాష్ట్రంలో ప్రతి ఒక్క ఇంటిని ఒక విద్యుత్ ఉత్పత్తి కేంద్రంగా తయారు చేయాలి. మీరే కరెంటు ఉత్పత్తి చేసుకోవాలి. మీకు అవసరమైన కరెంటు మీరే వాడుకోవాలి. ఒకవేళ మీకు కరెంటు కానీ అదనంగా ఉంటే గ్రిడ్కి ఇవ్వండి. మీకు అవసరమైతే మళ్ళా గ్రిడ్ని తీసుకోండి. వ్యవసాయం చేసే రైతులు మీరే కరెంటు ఉత్పత్తి చేసుకోవాలి. పంప్ సెట్ దగ్గర మీరు వాడుకోవాలి. మీకు అవసరమైతే మీ ఇంటికి వాడుకోండి. ఇంకొక పక్కన మీ వాహనాలు కూడా ఎలక్ట్రికల్ వాహనాలు చేసుకోండి. మీకు ఖర్చు తగ్గిపోతుంది. మీకు ఇచ్చే పంప్ సెట్ కూడా కుసుమ్ కింద ఉచితంగా ఇస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. రాష్ట్రంలో రాబోయే 2-3 సంవత్సరాల్లోనే కనీసం 40 లక్షల ఇండ్లకి రూఫ్ టాప్ పైన కరెంటు ఉత్పత్తి కేంద్రాలు పెట్టించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. ఎస్సీ ఎస్టీలకి ఉచితంగా ఇస్తాం. 2 కిలోవాట్లు 60,000 రూపాయలు ఉచితంగా ఇస్తాం. అదే మరి అందరికి కూడా 78,000 రూపాయల వరకు 3 కిలోవాట్ల వరకు ఉచితంగా ఇస్తాం. ఆ పైన ఖర్చు అయితే మీరు పెట్టుకోవాలి. బీసీలకు 98,000 ఇస్తాం. ఆ పైన అయితే అంటే అదనంగా ఒక 20,000 ఇస్తాం. ఆ పైన అయితే మీరు పెట్టుకోగలిగితే ఇంకా మీరు కరెంటు ఛార్జ్ కట్టే పరిస్థితి లేదు, ఉండదు. దానివల్ల మాకు కూడా గ్రిడ్కు కూడా అదనంగా వెసులుబాటు వస్తుంది. నేను ఒకటే ఇప్పటికే మీరు చూస్తున్నారు, ఎక్కడికక్కడ ట్రాన్స్మిషన్ లాసెస్ లేకుండా కరెంటు ఉత్పత్తి చేసి అక్కడే వాడుకునే కార్యక్రమానికి కూడా ముందుకెళ్ళాం. ఒక సమర్థవంతంగా పనిచేస్తున్నాం. అందువల్లనే మీరు చూస్తే పోయిన గవర్నమెంట్ పెంచిన కరెంటు ఛార్జీల్ని ట్రూ అప్ ఛార్జెస్ పెడితే దాన్ని ట్రూ డౌన్ ఛార్జెస్గా చేసి యూనిట్కి 13 పైసలు 4,498 కోట్ల రూపాయలు మీ కరెంటు ఛార్జీలు తగ్గించాం. 22 నెలలు ఒక్క పైసా పెంచలేదు. పోయిన గవర్నమెంట్ వేసిన కరెంటు ఛార్జీలు తగ్గించాం. ఇప్పుడు హామీ ఇస్తున్నా, రాంబల్లిలో హామీ ఇస్తున్నా, భవిష్యత్తులో కూడా కరెంటు ఛార్జీలు పెంచమని మరొకసారి మీకు హామీ ఇస్తున్నా. ఈ సంవత్సరం మీరు ఒకసారి చూస్తే 26-27 ఆర్థిక సంవత్సరానికి రెగ్యులేటరీ కమిషను మొన్నే ఆర్డర్ పాస్ చేశారు. ఇందులో మీరు చూస్తే కమర్షియల్ వినియోగానికి యూనిట్ 12 రూపాయల 25 పైసలుంటే 9 రూపాయల 95 పైసలకు తగ్గించాం. 23 లక్షల మంది రైతులకి 9 గంటలు ఎలాంటి ఆటంకం లేకుండా ఉచిత విద్యుత్ ఇస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 1,13,00,000 మంది గృహ వినియోగదారులకు ఎవ్వరికి కూడా ఒక్క పైసా పెంచాం. 22 లక్షల మంది ఎస్సీ ఎస్టీ ఆర్థికంగా బలహీన వర్గాలకి ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. 18,000 కాటేజ్ పరిశ్రమలకి లోడ్ లిమిట్ చూస్తే 10 HP నుంచి 20 వరకు పెంచాం. ఇప్పుడే నేను చెప్పాను, ట్రూ డౌన్ ఛార్జెస్ 4,500 కోట్ల రూపాయలు తగ్గించాం. ఇంకో పక్క 24-25కి అదనంగా ఖర్చు అయితే 15,790 కోట్లు నేను గవర్నమెంట్ భరిస్తాను, మీరు ఏమీ భయపడవలసిన అవసరం లేదని ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి భరోసా ఇచ్చాను. నేను ఒకటే హామీ ఇస్తున్నా, నా అనుభవం మొత్తం ఉపయోగించి కరెంటు ఛార్జీలు పెంచకుండా ప్రతి ఒక్కరికి ఎంత కరెంటు కావాలనో
అంత సరఫరా చేసే బాధ్యత ఈ ప్రభుత్వానిదని మరొక్కసారి హామీ ఇస్తున్నా. ఇంకొక పక్క 22 నెలలు 802 ప్రాజెక్టులు వచ్చాయి. 20,74,000 కోట్ల రూపాయలు పెట్టుబడులకి ఒప్పందాలు జరిగాయి. ఇవి వస్తే 24 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. అందరూ చేసినట్టు నేను ఎంఓయూలు చేసి ఎక్కడో మూలపడేయడం లేదు. అనునిత్యం దీని మీద శ్రద్ధ పెట్టాం. నెలకొకసారి ఎస్ఐపిసి జరుగుతుంది, ఆ నెలలోనే ఎస్ఐపిబి జరుగుతుంది, అదే నెలలో కేబినెట్ జరుగుతుంది. నేను ఒకప్పుడు చెప్పేవాడిని, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి గేరు మార్చి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చేస్తున్నాం. అదే సమయంలో ప్రజలకు కూడా స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్, రియల్ టైంలో మీ సమస్యలు పరిష్కారం చేసే బాధ్యత ఈ ప్రభుత్వానిది. దీనివల్ల 22 నెలల్లో పెట్టుబడులు ఎన్నో వచ్చాయి. ఒక తృప్తి, ఒక ఆనందం. ఈరోజు నేను ఇక్కడికి వచ్చాను. 5,400 కోట్లు సిన్హా గారు ఇండస్ట్రీ పెడితే, న్యూ రెన్యూ ఇండస్ట్రీ పెడితే నేను ఆనందపడుతున్నా. దానికి కారణం నన్ను నమ్ముకున్న నా ప్రజలకి ఉద్యోగాలు వస్తాయి, ఈ ప్రాంతం అభివృద్ధి అవుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 25, 26 దేశంలో పెట్టుబడులు చూస్తే 25.3% మన రాష్ట్రానికే వచ్చాయి. ఒక్కసారి గుర్తు చేసుకోండి, 1924 ఇండస్ట్రీస్ ఈ రాష్ట్రంలో పెట్టిన వాళ్ళు పారిపోయారు, రావాలంటే భయపడిపోయారు. అవినీతి పెరిగిపోయింది, వేధింపులు పెరిగిపోయినాయి. ఎప్పుడు కూడా ఎక్కడ విశ్వాసం ఉంటుందో అక్కడే పరిశ్రమలు వస్తాయి. ఆ విశ్వాసానికి మారు పేరు, చిరునామా ఆంధ్రప్రదేశ్ అని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇదే ఎన్డీఏ బ్రాండ్. ఉద్యోగాల కోసం మన వాళ్ళు బయట పోయే పరిస్థితులు లేవు. మీరేదో హైదరాబాదుకో చెన్నైకో పోవాల్సిన అవసరం లేదు. ఒక రోజున వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చే పరిస్థితి తీసుకొచ్చే బాధ్యత ఈ ప్రభుత్వానిది. ప్రజలు కూడా ఆలోచించాలి. 22 నెలల క్రితం ఉత్తరాంధ్రలో ఎటు చూసినా అభద్రత, భయం, ఆందోళన, మానసిక క్షోభ. 2024 మీరేసిన ఒక్క ఓటుతో మీ రాత మారిందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నాడు ఉత్తరాంధ్రలో ప్రొక్లైన్లో కూల్చివేతలు, నేడు అవే ప్రొక్లైన్లతో అభివృద్ధి పనులు. నాడు ఉత్తరాంధ్రలో తప్పుడు రిజిస్ట్రేషన్లు, భూ కబ్జాలు, నేడు ఆ భూమిలోనే ప్రపంచ స్థాయి సంస్థలు వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకుని ప్రారంభోత్సవాలు చేసే పరిస్థితికి వచ్చాం. ప్రకృతి వనరులు దోచిన పాలకులకు, ప్రకృతి వనరుల్ని సంపదగా మార్చే ప్రభుత్వాలకు మధ్య ఉండే తేడాను మీరు గుర్తించాలి. ఏది విధ్వంసమో ఏది వికాసమో మీరు తెలుసుకోవాలి. ప్రజాప్రభుత్వంలో ఉత్తరాంధ్రలో ప్రతిరోజు పెట్టుబడుల పండుగ జరుగుతూ ఉంది. ఆర్సెలర్ మిత్తల్ స్టీల్ సిటీ వచ్చింది, ఈరోజు న్యూ రెన్యూ వచ్చింది. రేపే ఈ నెల 28న విశాఖపట్నంలో $15 బిలియన్ పెట్టుబడితో అతి పెద్ద సంస్థ విశాఖపట్నానికి వస్తూ ఉంది. ఏఐ డేటా సెంటర్ వస్తుంది. భోగాపురం ఎయిర్పోర్టు జూలైలో ప్రధానమంత్రి గారిని కూడా అడిగాం. జూలై మొదటి వారంలో ఇనాగరేట్ చేస్తున్నాం. పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు, హైవేలు
సాగునీటి ప్రాజెక్టుల్ని పూర్తి చేస్తాం. నేను ఈ సభలో చెప్తున్నాను, ఇండస్ట్రీస్ వస్తున్నాయి. ఈ జూన్లోనే వర్షాలు పడతానే గోదావరి నీళ్లు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ద్వారా ఈ ప్రాంతానికి తీసుకొస్తున్నాం. ఇక్కడ ఫార్మా అభివృద్ధి చెందుతా ఉంది. లారస్ ల్యాబ్ కూడా 5,000 కోట్ల రూపాయలు పెట్టుబడుతున్నారు. నక్కపల్లి డ్రగ్ పార్క్ కూడా వస్తూ ఉంది. మోడీ గారి మద్దతు విశాఖ ఉక్కును కాపాడాం. రైల్వే జోన్ తొందరలోనే ప్రారంభించుకుంటున్నాం. మీరు ఒకసారి చూస్తే విశాఖపట్నం కాకుండా కలకత్తా నుంచి వచ్చే రైల్వే లైను 2 లైన్లుంటే దాన్ని 4 లైన్లుగా చేస్తున్నాం. అక్కడి నుంచి ప్రతి ఒక్క పోర్టుకి కనెక్ట్ చేస్తాం. కార్గో కానీ అదే మాదిరిగా ప్యాసింజర్స్ కానీ వెసులుబాటు వచ్చే విధంగా ఫాస్ట్ ట్రైన్స్ కూడా వచ్చే పరిస్థితి వస్తుంది. మీ అందరికీ గుర్తుపెట్టుకోవాలి, కేంద్ర సహకారంతో విశాఖపట్నం ఏ విధంగా అయితే అభివృద్ధి అవుతుందో అదేవిధంగా మన రాజధాని అమరావతి దశ దిశ మార్చబోతున్నామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. 2027 గోదావరి పుష్కరాల కంటే ముందు పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. రాయలసీమ ఒకప్పుడు రాళ్ల సీమ, ఇప్పుడు రత్నాల సీమ చేయడానికి హార్టికల్చర్ హబ్గా చేయబోతున్నాం. పరిశ్రమలు తీసుకొస్తాం. అన్ని ప్రాంతాల అభివృద్ధి చేస్తున్నాం. అన్ని రీజన్స్ అభివృద్ధి చేస్తాం. విశాఖపట్నం కేంద్రంగా 9 జిల్లాలు ఈస్ట్ గోదావరి వరకు, అమరావతి కేంద్రంగా వెస్ట్ గోదావరి నుంచి ప్రకాశం వరకు, తిరుపతి కేంద్రంగా నెల్లూరు నుంచి కర్నూలు వరకు అభివృద్ధి చేస్తాం. అదే సమయంలో అన్ని నియోజకవర్గాలు అభివృద్ధి చేస్తాం. అదే సమయంలో ఈరోజు నేను సిన్హా గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఈజ్ ప్రిపేర్డ్ టు ఇన్వెస్ట్ నియర్లీ 82,000 crores another 4-5 years. I really appreciating him. You also appreciate he is getting employment and development of this area. మనం అన్నీ చేస్తూ ఉంటే ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలంటే రాష్ట్రంలో మాత్రం ఒక పార్టీ ఉంది. నేను ఆ పేరు చెప్పకూడదు, ఆ పార్టీ పేరు ఐడియా ఉందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా మీ అందరికీ. కాబట్టి నేను చెప్పను. ఆ పార్టీ ఫ్రస్ట్రేషన్లో ఉంది. ఆ పార్టీ బ్యాచ్ నేరాలు ఘోరాలకు తెగబడుతున్నారు. అసెంబ్లీకి రారు, బయట వస్తే అరాచకాలు చేస్తారు. నిన్నే కడపలో చూశాను. నేను చెప్పకపోతే శుభ సందర్భంలో కూడా ఈ రాష్ట్రంలో జరిగే విషయాలపైన మీకు చైతన్యం ఉండాలి. అప్పుడే అప్రమత్తంగా ఉంటాం. చరిత్రలో కూడా మీరు చూడండి, ప్రతి సంవత్సరం చరిత్రలో జరిగినటువంటి విషయాలన్నీ నరకాసురుని వధ చేస్తే దీపావళి పండుగ చేసుకుంటాం. దానికి కారణం అలాంటి వ్యక్తుల్ని గుర్తుపెట్టుకుంటేనే మంచి జరుగుతుందనే ఉద్దేశంతో అప్రమత్తంగా ఉండాలని చేస్తాం. నిన్నే కడపలో దస్తగిరి అనే వ్యక్తిని చంపేశారు. చంపిన తర్వాత ఇన్వెస్టిగేషన్ చేసి ఎవరు తప్పు చేసే వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటాం. కానీ వాళ్ళు చేసేది చూస్తే వివేక హత్య తరహాలో మోసం చేయాలనుకున్నారు. మీకు అందరికీ జ్ఞాపకం ఉంటుంది, నేనే ముఖ్యమంత్రి. వివేకానందుడి హత్య జరిగింది. జరిగితే సాక్షి టీవీలో గుండెపోటుతో చనిపోయాడన్నారు. నేను కూడా అయ్యో పాపం అన్నాను. ఆయన కూతురు ఇన్వెస్టిగేషన్ చేయండి, పోస్ట్ మార్టం చేయమని అడిగింది. మనం ఏ తప్పు చేయలేదు చేయమన్నాను. సాయంత్రానికి గుండెపోటు కాదు, ఇది గొడ్డలి వేటని
డాక్టర్స్ చెప్పే పరిస్థితికి వచ్చారు. ఆ సాయంత్రం నేను తండ్రి లేడు, ఉన్న చిన్నాన్న కూడా చంపేశారని రివర్స్ మాట్లాడాడు. మరుసటి రోజు నా చేతిలో కత్తి పెట్టి నారాసుర రక్త చరిత్రని సానుభూతి పొంది ఓట్లు సంపాదించాడు. ఇప్పుడు అదే తరహాలో ఇది కూడా చేయాలంటే అలర్ట్గా ఉన్నాం. డబ్బు కోసం సొంత పార్టీ నేతలను సైతం కడతీర్చే కిల్లర పార్టీ ఆ పార్టీ. వాళ్లే చంపుతారు, వాళ్లే పరామర్శిస్తారు, అపోజిషన్ పైన నేరం పెడతారు, వాళ్లే న్యాయం చేయాలని డిమాండ్ చేస్తారు. ఇది కూడా అదే మారుగా చేసే పరిస్థితికి వచ్చారు. వీళ్ళ మేనమామ ఉన్నాడు, వాళ్ళ మేనమామ శిష్యుడు ఒకడు ఉన్నాడు. వీళ్ళందరూ కలిసి దొంగ వ్యాపారాలు చేసి, అవినీతి వ్యాపారాలు చేసి ఆస్తుల పంపకంలో అతన్ని చంపేసే పరిస్థితి వస్తారు. ఇది ఒకటి కాదు, ఇలాంటి చాలా జరుగుతున్నాయి. ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాలి, నేను చేసేది రాజకీయం రాజకీయ నాయకులతో కాదు, నేరస్తులతో రాజకీయం చేస్తున్నాం. కానీ నేను భయపడను. మీ అందరికీ తెలుసు, మీ ప్రాణాలు కాపాడడానికి, ప్రజల ఆస్తులు కాపాడడానికి ఒకప్పుడు తీవ్రవాదులతో పోరాడితే అదే తీవ్రవాదులు వెంకటేశ్వర స్వామి సన్నిధిలో 23 క్లేమోర్ మైన్స్ నా మీద బ్లాస్ట్ చేస్తే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ప్రాణభిక్ష పెట్టాడు తప్ప ఇంకోటి కాదు. నేను ఆలోచించేది నిరంతరం మీకోసం ఆలోచిస్తున్నా. నిన్ననే కాకినాడలో ఒక ఎమ్మెల్సీ ఒక దళిత డ్రైవర్ని అతి ఘోరంగా చంపి, ఎంత అహంకారం అంటే ఆ డెడ్ బాడీ తీసుకుని డోర్ డెలివరీ ఇచ్చే పరిస్థితికి వచ్చారు ఆ రోజుల్లో. అలాంటి వ్యక్తిని ఊరేగింపుగా తీసుకొచ్చి ఊరేగించే పరిస్థితికి వచ్చారు. నిన్న మళ్ళీ అందరినీ బెదిరించడం, సాక్షులకు డబ్బులు ఇవ్వడం, ఇలాంటి తప్పుడు పనులు చేసే పరిస్థితికి వచ్చారు. అడ్డంగా దొరికాడు. తప్పు చేస్తే ఇక్కడ ఉపేక్షించడానికి ఎవ్వరూ సిద్ధంగా ఉండరు. ఈ విషయాలు వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను అందుకే మీ అందరికీ ఒకటే చెప్తున్నాను, ఈ యొక్క రాజకీయ పార్టీ యొక్క ఐడియాలజీని మీరు అర్థం చేసుకోవాలి. వీళ్లకు దూరంగా మీరు ఉండాలి, సమాజానికి దూరంగా వాళ్ళని పెట్టాల్సిన అవసరం ఉంది. మేం మళ్ళీ వస్తే ఏ రాజకీయ పార్టీని చేసేది మంచి చేస్తూ ఉంటాం. కానీ వీళ్ళు వచ్చేది మాత్రం మేము వస్తే నరికేస్తాం, చంపేస్తాం, లేకుంటే క్యాన్సిల్ చేసేస్తాం, పెట్టుబడిదారు తరిమేస్తాం. ఇంకా మీరు చూస్తే దీన్ని డెమాన్స్ట్రేట్ చేయడానికి పోస్టర్లకి జంతు బలిచ్చే పరిస్థితికి వచ్చారు. నేను ఒకటే హామీ ఇస్తున్నా, మీ పాత రోజులు పోయినాయి. బెదిరింపులకు ఎవరు భయపడరు. ప్రజలు పూర్తిగా చేంజ్ అయ్యారు, చైతన్యంతో ఉన్నారు. అందుకే ఈరోజు ఆ నమ్మకంతోనే రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి. ఈ రాష్ట్రం అద్భుతమైన వనరులకి, నిపుణులకి, బ్రహ్మాండమైన యువతకి, అదే మాదిరిగా మీ స్ఫూర్తికి మనస్ఫూర్తిగా అభినందనలు. నా మీద నమ్మకం పెట్టుకొని మీరందరూ భూములు ఇచ్చారు. మళ్ళీ మళ్ళీ ఆమె ఇస్తున్నా, భూమి ఇచ్చిన మీకెవ్వరికీ నష్టం జరగకుండా మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత, అన్ని విధాలు ఆదుకునే బాధ్యత ఈ ప్రభుత్వానిది. నేను అందుకే ఒక మాట చెప్పాను, ఒక నమ్మకం, ఒక అమరావతికి ల్యాండ్ కావాలంటే 29,000 మంది రైతుల ముందుకు వచ్చి 33,000 ఎకరాలు భూమి ఇచ్చారు. ఆ రైతులకు అన్యాయం జరగల, వాళ్ళ జీవితాల్లో మార్పు వస్తుంది. సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఆ రోజుట్లోనే నేను ఒక ఎయిర్పోర్ట్ కట్టాలంటే 5,000 ఎకరాలు భూమి శంషాబాద్లో ఇచ్చారు. నేను ఆ రోజు కూడా చెప్పాను,
మీరు ఇక్కడ భూమి ఇచ్చారు, పక్కనే భూమి కొనుక్కోండి, వ్యాపారాలు పెట్టుకోండి, మీ జీవితాల్లో వెలుగులు వస్తాయని చెప్పా. నన్ను నమ్మారు, భూమి ఇచ్చారు, చెప్పింది చేశారు. ఇప్పుడు మీకు కూడా ఒకటి హామీ ఇస్తున్నా, ఇక్కడుండే రైతాంగానికి ఆదాయం వచ్చేట్టుగా, మీ పిల్లలకు ఉద్యోగాలు వచ్చేట్టుగా స్కిల్ డెవలప్మెంట్ చేయడమే కాకుండా మిమ్మల్ని చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకునేట్టుగా, వ్యాపారాలు పెట్టుకునేట్టుగా మిమ్మల్ని తయారు చేసే బాధ్యత ఈ ప్రభుత్వానిదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాను. మీరు వేరే ప్రాంతానికి పోవాల్సిన అవసరం లేదు, ఇక్కడే ఉందాం. ఇప్పుడు పెట్టిన ఇండస్ట్రీ కూడా పొల్యూషన్ లేదు. నేను ఒకటే ఆలోచిస్తున్నాను, రాష్ట్రం మొత్తం నెట్ జీరో, కాలుష్యం లేనటువంటి వాతావరణం, సర్క్యులర్ ఎకానమీ అంటే చెత్త నుంచి సంపద సృష్టించడం, కాలుష్యం లేకుండా ట్రీట్మెంట్ ఇచ్చి అది కూడా మనం ఉపయోగించుకునేట్టుగా. ఈరోజు సింగపూర్ ఉంది, వాళ్ళంతా కూడా డ్రైనేజ్ వాటర్ని ట్రీట్మెంట్ ఇచ్చి ఆ వాటర్ని తాగే పరిస్థితి వస్తారు, టెస్ట్ చేసి చూపిస్తున్నారు. అలాంటి వాతావరణం మనం దానికి కాకపోయినా చెట్లకు ఉపయోగించుకునే పరిస్థితి వస్తుంది. అందుకే అందరికీ చెప్తున్నా, ఈ ప్రాంతం మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెడతా. మీరు నా మీద, పవన్ కళ్యాణ్ పైన, ఎన్డీఏ ప్రభుత్వం పైన పూర్తి విశ్వాసం పెట్టారు. మిమ్మల్ని అన్ని విధాలా ఆదుకునే బాధ్యత ఈ ప్రభుత్వానిదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. అట్ ది సేమ్ టైం ఐఎమ్ అపీలింగ్, రెన్యూ ఫ్యామిలీ, రెన్యూ ఫ్యామిలీ, you are partners in Andhra Pradesh progress. From today on, yesterday onwards, even earlier you have invested, you have seen the atmosphere in Andhra Pradesh. It is positive climate. Anything we are with you. We are promoting you not for the promotion of your company, we are promoting nation building. That is our commitment. Green energy is very, very important. You have selected right area. If you reduce power, then dependency on foreign countries will be reduced. Even yesterday we have seen, somewhere there is a war, there is a LPG problem in Andhra Pradesh or remote area. If I am having more energy here, I can use that energy for cooking. Instead of LPG, I can go for cooking, and local fuel is very important. This is my nearest, it is my dear to my heart. Cost effective energy is my goal, and also clean energy is our goal. You are working in that field. I am very happy. Make Andhra Pradesh your main home, and you shift your office if necessary, either Visakhapatnam or Amaravati, then you build your company, we will be with you. కాబట్టి నేను అదే చెప్తున్నా, మీ అందరి తరపున భరోసా ఇస్తున్నా. ఒక సిన్హా గారికి కాదు, పెట్టుబడులదారులందరికీ భరోసా ఇస్తున్నా. మీరు ఆంధ్రప్రదేశ్లో పెట్టండి, మీరు పెట్టే పెట్టుబడులు సేఫ్గా ఉంటాయి. అదే మాదిరిగా ఇది ప్రభుత్వం ఇచ్చే భరోసా, సిబిఎన్ ఇచ్చే భరోసా, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నా. ఒక రెన్యూ, టాటా, బిర్లా, రిలయన్స్, అదానీ, జిందాల్, ఎనీ గ్రూప్ ఫర్ దట్ మ్యాటర్, నేషనల్, ఇంటర్నేషనల్, గూగుల్, everybody is coming here. I am proud of it because we are establishing that credibility. ఫైనల్గా మీ అందరికీ ఒకటే హామీ ఇస్తున్నాను, అనేక కష్టాలుండే రాష్ట్రాన్ని ఒక్కొక్క స్టెప్పే ముందుకు పోయి అధిగమిస్తున్నాం. అప్పుల పాలులో ఉండే రాష్ట్రాన్ని పూర్తిగా ఏ విధంగా రివైవ్ చేయాలనో ఒక ప్రణాళిక పెట్టుకున్నాం.
14% వడ్డీ రేటుతో తెచ్చారు. ఆస్తులు తాకట్టు పెట్టారు. కడాన మనం తాగే మద్యాన్ని కూడా 20 ఏళ్ళు 30 ఏళ్ళు తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చే పరిస్థితి వచ్చారు. కేంద్ర ప్రభుత్వ స్కీములను నిలిపేశారు. ఒక్కొక్క స్టెప్పే అధిగమించాం. నేను ఒకటే చెప్తున్నాను, మేము కష్టపడేది ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం, పేదవాళ్ళ ప్రయోజనాల కోసం. అందుకే సమీక్షము ఇస్తాం, అభివృద్ధి చేస్తాం, సుపరిపాలన. ఈరోజు మీరు చూశారు, మీరు ఎక్కడికి పోయే పని లేదు. మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్కి వెళ్తే అన్ని పనులు కూడా రియల్ టైంలో చేస్తాం. ఇంకా ఎవరైనా చేసుకోవడం తెలియకపోతే హాయ్ అని మెసేజ్ పెడితే మీరు అడిగిన పని చేసి మళ్ళీ మీకు చెప్పే బాధ్యత నేను తీసుకుంటానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇలాంటి లక్ష్యాలతో హెల్తీ, వెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ మనందరి లక్ష్యం. 2047 స్వర్ణాంధ్రప్రదేశ్ మన సంకల్పం. దీన్ని సాధిద్దాం. ఇదే స్ఫూర్తితో సహకరించండి. మొన్న 94% స్ట్రైక్ రేట్ ఇచ్చారు. ఇప్పుడు చేసే పనులు చూసిన తర్వాత 94% కంటే ఎక్కువ సీట్లు గెలిపించి ఈ రాష్ట్రానికి, ప్రపంచానికి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఒక నమూనా అని చెప్పే బాధ్యత రాష్ట్ర ప్రజల పైన ఉంది. మీరు అది చేసి చూపిస్తే మీకు అండగా ఉండే బాధ్యత, మీ జీవితాలు నిరంతరం మార్చే బాధ్యత మాదని మరొకసారి హామీ ఇస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై జన్మభూమి, జై భారత్, జై తెలుగు తల్లి. Thank you, sir. Thank you very much. On behalf of ReNew, I now request CEO Managing Director Mr. Sumant Sinha ji to felicitate our Honorable Chief Minister. Felicitation to the Honorable Chief Minister Sri Nara Chandrababu Naidu garu. అలాగే ముఖ్యమంత్రి గారు కూడా శ్రీ సుమంత్ సిన్హా గారిని సత్కరిస్తారు ప్రత్యేక జ్ఞాపికతో. శాలువ మరియు జ్ఞాపిక. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మేడం కలెక్టర్ ఒక స్పెషల్ జ్ఞాపికని ముఖ్యమంత్రి గారికి అందిస్తారు. ప్రత్యేకమైనటువంటి జ్ఞాపిక శాలువతో సీఎం గారిని, మేడం సిన్హా గారిని ముఖ్యమంత్రి గారు సత్కరిస్తున్నారు. శ్రీమతి వైశాలి నిగమ్ సిన్హా గారిని ముఖ్యమంత్రి గారు సత్కరిస్తున్నారు. Thank you very much. On that note, I invite Srimati Vaishali Nigam Sinha garu to propose the vote of thanks. Honorable Chief Minister Sri Nara Chandrababu Naidu Garu, Honorable Member of Parliament Ankapalli Ramesh Garu, Honorable Members of the Legislative Assembly, distinguished guests on the dais,
officers of the government of Andhra Pradesh, and to the thousands of you gathered here today, the people of Anakapalli and Rambili of this extraordinary coast, Namaskaram. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. Today marks a proud and meaningful moment for all of us as we break ground for this ingot manufacturing facility. We are not just beginning a project, we are taking another step to cement our bond with Andhra Pradesh. We are building a pathway for a cleaner and a more self-reliant Andhra. At Renew, we believe that true progress is not measured only in megawatts or gigawatts and investments, but it is measured by the lives we touch and the communities we grow with. On behalf of all of us at Renew, it is my absolute privilege to deliver the vote of thanks on this momentous occasion. First and foremost, I extend our deepest gratitude. Yeah, sure. My deepest gratitude to the Honorable Chief Minister, Shri Nara Chandrababu Naidu Garu, for gracing this event and for his steadfast leadership in shaping Andhra as a hub of innovation and sustainable and industrial growth. Sir, your vision inspires us and gives us the confidence to invest more and more and grow in this state. Thank you for your invitation to be present here. You're one of the greatest pioneers we all look up to. In fact, the grandest pioneer, not only in Andhra Pradesh, but in Bharat and on the global stage from Silicon Valley all the way to Singapore. Thank you so much for gracing this occasion here today. We are very grateful for the trust and partnership, and we look